తెలంగాణ ఫార్ములా అంటే ఏంటండి? పేదవాళ్ళ ఇళ్ళని కూడా కూల్చేసి వాళ్ళని నడి రోడ్డు మీద పడేసి వాళ్ళని చిత్రహింసలు గురి చేయటం తెలంగాణ ఫార్ములా అంటే. మేము ఖచ్చితంగా అటువంటి పనులు అయితే మేము చేయమండి. పేదవాడిని ఇబ్బంది పెట్టేటటువంటి ఏ పని కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేది చెయ్యదు. రెండోది, షీలా దీక్షిత్ గారు కట్టినటువంటి భవనాలు తప్పితే ఢిల్లీలో ఇంకేం లేవు అనేదో చెప్తా ఉన్నారు మా సోదరి. మీరు ఒకసారి ఫలితాలు చూడండి అమ్మా. షీలా దీక్షిత్ గారు కుమారుడు సందీప్ దీక్షిత్ ఒక కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే ఆ కాన్స్టిట్యున్సీలో 1,00,000 మంది ఓటర్లు ఉంటే ఆయన ఓటేసిన వాళ్ళు 4,000 మంది. కేవలం 4,000 ఓట్లే వచ్చాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు షీలా దీక్షిత్ గారి లెగసీ ఎంత ఉందో, కాంగ్రెస్ పార్టీ పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి భావన ఉందో ఆ ఓట్లు ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది. మళ్ళీ సున్నాలో ఉన్నారు. సున్నాలో ఉండటమే కొడుకుకి క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి లేదు కదా, కొడుకు యొక్క క్యాపబిలిటీని బట్టి అక్కడ ప్రజలు ఉన్నట్టు